బ్యాక్ టు న్యూస్. నంద్యాల రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనను టార్గెట్ చేస్తూ రోజా చేసిన విమర్శలపై అఖిలప్రియ స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అఖిలప్రియ గారు చాలా చిన్న వయసులో తల్లి చనిపోయిందని ఎమ్మెల్యే, తండ్రి చనిపోయాడని మంత్రి అయిపోయి ఆవిడకి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేందుకు కొమ్ములు వచ్చాయేమో, ఏం చేస్తున్నదో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి గారికి మహిళా ఓట్లు అడిగే అర్హత లేదు అంటుంది. ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటికి మనుషులు పంపించిన అఖిలప్రియకి మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడటానికి అసలు అఖిలప్రియకు గాని చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే విభేదించిన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉంటూ ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిట్ట నిలువున ముంచి రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగేలా చేసిన మీరా ఆడవాళ్ల గురించి మాట్లాడేది? అక్రమ ఇసుక రవాణా చేస్తున్న చింతమనేనిని ఎదిరించి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకుంటే ఆ మహిళని ఇసుకలో వేసి కొడితే ఆవిడ్నే తిట్టి సెటిల్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఏ విధంగా బోడే ప్రసాద్ గాని, బుద్ధ వెంకన్న గాని, బోండా ఉమ గాని విజయవాడలో ఉన్న మహిళల జీవితాల్ని ఏ విధంగా వ్యాపారంలోకి దించేసి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటూ మహిళల జీవితాల్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు నారాయణ కాలేజెస్ లో 25 మందికి పైగా ఆడపిల్లలు చచ్చిపోతే కనీసం వాటికి కారణాలేంటో తెలియక, ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక కనీసం చిన్న కేసు కూడా కాలేజీల మీద పెట్టకుండా నారాయణ గారిని కనీసం కేబినెట్ నుంచి బర్తరఫ్ కూడా చేయకపోతే ఆ కేబినెట్ లో సిగ్గు లేకుండా ఉంటూ మీరా మహిళల గురించి మాట్లాడేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటండి, ఈరోజు రోజా గారు ఎందుకు విమర్శలు చేశారు అనేది కూడా నేను పక్కన పెడతాము. ఎందుకంటే ఈరోజు తోటి మహిళగా ఆమెకి ఈరోజు ఆమె వార్డు ప్రచారంకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు ఆమెని అడ్డుకోవడం వల్ల ఏదైనా కోపంలో ఆమె మాట్లాడిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్ని విమర్శలు చేసినా రోజా గారి మీద మాకు ఒక తోటి మహిళగా ఆమె మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను కూడా చూస్తున్నాను, స్టార్టింగ్లో మరి మహిళల మీద ఎటువంటి విమర్శలు వస్తాయి. ఒక మహిళ రాజకీయంగా సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంగా కానీ రావాలంటే ఆమెని ఇబ్బందులు పడి ఉంటుంది, ఆమెకు కూడా తెలిసి ఉంటుంది స్టార్టింగ్లో ఆమె కెరియర్ టైంలో కూడా. తండ్రి చనిపోయిన తరువాతి రోజే పదవికి ఆశపడి అసెంబ్లీకి వెళ్లిందంటూ అఖిలప్రియపై విమర్శలు చేశారు రోజా. అయితే ఆ కమెంట్స్ ని తిప్పికొట్టారు అఖిలప్రియ. క్యాడర్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినొద్దని అసెంబ్లీకి వెళ్లినట్లుగా వివరించారు. ఈరోజు అఖిలప్రియ సంస్కారం గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన వెంటనే ఆ చిత్తి కూడా ఆరక ముందే చంద్రబాబు నాయుడు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన విమర్శలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు చూస్తే మన సాంప్రదాయ ప్రకారం ఎవరింట్లో అయినా చావు జరిగితే ఎన్ని రోజులు ఆ ఊరు దాటమో కూడా మనందరికీ తెలుసు. కానీ తండ్రి కన్నా తండ్రిని చంపిన వాళ్లే ముఖ్యమని వాళ్ళు ఇచ్చే మంత్రి పదవి కోసం అంత దూరం వచ్చి మీకు అండగా ఉన్న జగన్ గారి మీద మీరు విమర్శలు చేశారు అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో ఈరోజు తల్లిదండ్రి చనిపోయిన దానికి కూడా కమెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరి తల్లి తండ్రి పోయినా కూడా బాధ అనేది ఉంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత ఏడవకపోతే ఇంకా నాకు వాళ్ళ మీద ప్రేమ లేదన్నట్టుగా మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఆ రోజు భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖ్య కారణం కూడా నా తండ్రి చనిపోయిన తర్వాత క్యాడర్ ఎక్కడ కూడా దెబ్బతినకూడదు, ఇన్ని రోజులు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టము వృధా అవ్వకూడదు,
జరగకూడదు, ఎక్కడ కూడా నా వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఒక తోటి మహిళగా నేను ఈరోజు గట్టిగా నిల్చున్నా అంటే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, లేదా అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, తను అర్థం చేసుకుంటే మరి తోటి మహిళలు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. కానీ ఈరోజు మరి ఆమె కోపంతో మాట్లాడిందో ఏం మాట్లాడిందో నాకు తెలియదు, కానీ నేను కూడా చూడదలుచుకోలేను. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకి వాళ్ళైనా మేమైనా ప్రజల కోసం వచ్చాము, ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చాము. మరి దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఇన్ని 30 సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయలేదు, ముఖ్యంగా మా అమ్మ. మరి ఆమె స్థానంలో నేను ఎమ్మెల్యేగా రావడము, మరి మా నాన్న స్థానంలో మంత్రిగా అవ్వడంతో మరి నేను కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంతవరకు విమర్శించలేదు. నా పొలిటికల్ కెరీర్ కానీ ఎప్పుడైనా జీవితంతో ఎవరైనా సరే కూడా నేను నాకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళని కానీ చిన్న ఉన్న వాళ్ళతో ఎవరితో కూడా నేను వ్యక్తిగత విమర్శలు చేయనని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు ఎన్నికల సమయంలో సానుభూతి కోసమే అఖిలప్రియ ప్రయత్నిస్తోందని విమర్శించారు రోజా. తల్లిదండ్రుల ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారామె. అయితే వైసీపీ నేత కమెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు అఖిలప్రియ. సబ్జెక్టున్నా వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సూచించారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి కేబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీ తండ్రికి పెద్ద కర్మ చేయడానికి నీకు టైం లేదు. నీ తండ్రి కోసం ఇదే నంద్యాలలో మరి సంతాప సభ పెట్టడానికి నీకు సమయం లేదు. కానీ పదవుల కోసం ఆరాట పడుతూ ఈ రోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే, ఇదే శోభా నాగిరెడ్డి గారు, ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అలాంటి శోభా నాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టావు. ఆవిడ రొమ్ముపాలు తాగి ఈరోజు ఆవిడ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా మరి ఆవిడ్ని అవమానించి తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసిన చంద్రబాబు నాయుడికి, ఆవిడ చావు చనిపోయినప్పుడు ఆవిడ్ని చూడటానికి కూడా రాని చంద్రబాబు నాయుడికి, ఈ రోజు నీ తండ్రికి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఈరోజు తల్లిదండ్రుల కన్నా నాకు పదవులే ముఖ్యమని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నావు నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగనన్న ఈ రోజు వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకున్నాడు అంటే పార్టీ కన్నా తన తండ్రే ముఖ్యమని, తన తండ్రిని నమ్మి ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళకి అండగా ఉంటాను, అలాగే తన తండ్రిని అభిమానించే వాళ్ళకి అండగా ఉంటానని ఇదే నల్ల కాలువలో ఆయన ప్రమాణం చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో చేరి కుట్రల పని జైల్లో పెట్టినా కూడా వాటన్నిటిని అనుభవిస్తూ ప్రజలకు అండగా ఉన్నాడే గాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నీకు పదవి ముఖ్యమా, నీ తండ్రి గురించి ఓదార్పు గురించి మానేసుకో అంటే ఓదార్పు మానేయలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శిస్తే తర్వాత పర్సనల్ గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో అని కూడా మా నాన్న అమ్మని కూడా చూసి చాలా సందర్భాల్లో మరి అనుకోవడం జరిగింది. ఈరోజు నేను కేవలం నా కుటుంబ సభ్యుల కోసం, నా క్యాడర్ కోసం, నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజల కోసం ఈరోజు నేను గట్టిగా నిల్చోవాల్సి వస్తుంది. మరి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఈరోజు మరి ఆమె నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు కూడా మరి సినీ ఫీల్డ్ లో ఉండి ఒక లేడీ అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను